చక్రబంధంలో కేసీఆర్ దోషిగా నిలబెట్టిన కాళేశ్వరం కమిషన్ త్వరలో బహిర్గతం కానున్న విద్యుత్ ఒప్పందాల విషయాలు. ఓవైపు కేటీఆర్ పై కవిత విమర్శలు, మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ ఊహాగానాలు. అంతలోనే కమలం గూటికి గువ్వల. త్వరలో మరికొందరు చేరతారంటూ ప్రచారం. ఇంటా బయట చుట్టుముడుతున్న సమస్యలు. 10 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలను తన కనుసైగతో శాసించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఒకేసారి అటు సొంత పార్టీ నుంచి ఇటు బీజేపీ కాంగ్రెస్ నుంచి రాజకీయ దాడులు తీవ్రమయ్యాయి. ఆయన కూతురు కవిత బీఆర్ఎస్ పార్టీపై నేతలపై చేస్తున్న ఆరోపణలు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా కేటీఆర్ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. కానీ దీనిపై కేటీఆర్ ఇంతవరకు స్పందించలేదు. ఇటు బిడ్డకు సపోర్ట్ చేయలేక అటు కొడుకు మద్దతు ఇవ్వలేక కేసీఆర్ మౌనంగా ఉంటున్నారా అనే చర్చ జరుగుతోంది. నిజంగా ఒక తండ్రి ఉన్నటువంటి పొజిషన్లో మనం మాట్లాడుకున్నట్టయితే, అంటే ఆయన కేసీఆర్ అనో లేకపోతే ఇంకేదో పక్కన పెడితే, ఏ తల్లిదండ్రులు కూడా ఇంట్లో పిల్లలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ములు లేకపోతే అన్నా చెల్లెళ్ళు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు తప్ప ఇద్దరు ఇట్లా గొడవ పడాలనో లేకపోతే ఇంకేదో అవ్వాలనో ఎవరు కూడా కోరుకోరు. మరి ఏ జన్మ పాపమో ఏ జన్మ శాపమో తెలియదు, కానీ నిజంగా చాలా బాధాకరం. ఇక్కడ నేను అంటే ఈ ఏజ్లో కేసీఆర్ గారికి, ఈ 70 సంవత్సరాల ఏజ్లో కేసీఆర్ గారికి కేటీఆర్ కానీ కవిత కానీ వజ్రాయుధాలు అయి ఉండాలి, లేకపోతే ఒక ధైర్యం అయి ఉండాలి, ఒక స్ట్రెంగ్త్ అయి ఉండాలి. కానీ కేసీఆర్కు కవిత కానీ ఇటు కేటీఆర్ కానీ బలహీనమైపోయినారు. నిజంగా చెప్పాలంటే వాస్తవానికి కేటీఆర్ కన్నా కవిత కన్నా కూడా ఆయనకు సన్నిహితులే ఆయనను బాగా చూసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసము చెల్లెలు షర్మిల పాదయాత్ర చేసి అన్నని గెలిపించింది. దానికి గిఫ్ట్గా షర్మిలను బయటికి గెంటేసిండు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఈ గొడవకు కారణం ఆస్తి తగాదాలు ఏదన్నా అయి ఉండొచ్చు, అన్న చెల్లెల మధ్యలో కుంపటి వచ్చింది ఏదన్నా అయి ఉండొచ్చు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత వీళ్ళిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో, ఇక్కడ తెలంగాణలో మాత్రము కేసీఆర్ బ్రతికుండంగానే వీళ్ళిద్దరు నరకం చూపిస్తున్నారు. అన్నొకలాగా చెల్లొకలాగా బతికుండంగానే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏముంటుందండి? రేవంత్ రెడ్డి జైలు అంటున్నాడు. ఇంతకన్నా జైలు ఏమని ఉందా కేసీఆర్కి? ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినా కొద్దిగా ఆయనకు పెట్టే గుణం ఉన్నది. ఇంటికి ఎవడొచ్చినా తినిపించడము, ఆయన నమ్ముకున్న వాళ్ళను కొద్దిగా ముందరికి తీసుకెళ్ళడము. కాకపోతే ఆయన పట్టిన కాలుకు ఆయన పట్టిన కుందేలకు ఇన్నే కాళ్ళు అంటాడు. కొంచెం మొండి మనిషి. ఆ మొండితనమే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి కూడా ప్లస్ అయింది. సరే, ఏం చేసిండ్రో, కుట్రలు చేసిండ్రో, కుతంత్రాలు చేసిండ్రో, ఆ కుతంత్రాల వల్ల తెలంగాణ వచ్చింది. కానీ ఇటు కేసీఆర్ని ఇంతమంది గౌరవిస్తూ ఉంటే ఒక పక్క అన్న చెల్లెలు ఇద్దరు కూడా తండ్రిని క్షోభ పెడుతున్నారు. బతికుండగానే ఆయనని సతాయిస్తూ ఉన్నారు. అటు కేటీఆర్ తగ్గట్లేదు, ఇటు కవిత తగ్గట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీరు ఇట్లా చేస్తూ ఉంటే ఏమనుకుంటారు? మరి మీకన్నా కూడా బయట వాళ్ళే కేసీఆర్ని ఎక్కువ గౌరవిస్తున్నారు కదా. ఇప్పుడు కష్టకాలంలో పార్టీని వదిలేసి పార్టీని వేలెత్తి చూపిస్తుంది కవిత. చెల్లెల దగ్గరకు వస్తే పడట్లేదు కేటీఆర్కి. ఎట్లా చేయాలా? పోనీ వీళ్ళిద్దరి వల్ల తెలంగాణ ఏమైనా బాగుపడుతుందా? వీళ్ళేమైనా అంత స్ట్రాంగెస్ట్? కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎక్కడా? కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడా? కవిత జాగృతి ఎక్కడా? కేసీఆర్ లేకపోతే బ్యూటీ పార్లర్లు ఎక్కడా? కేసీఆర్ లేకపోతే జాగృతి ఎడికెళ్ళి పెట్టినారు? ఈ స్కిల్ డెవలప్మెంట్లా ఎట్లా తీసుకున్నారు? కేసీఆర్ పేర్లు చెప్పుకొని పైసలు ఎట్లా సంపాదించుకున్నారు? ఎట్లా చేసుకున్నారు? వీళ్ళే తోపులు అనుకుంటున్నారు. అటు కేటీఆర్ అట్లనే అనుకుంటాడు, ఇటు వీళ్ళు అట్లనే అనుకుంటున్నారు. వీళ్ళు నథింగ్. కేసీఆర్ పార్టీ పెట్టకపోతే వీళ్ళు నథింగ్. కేసీఆర్ లేకపోతే వీళ్ళు నథింగ్. వితౌట్ కేసీఆర్ లేకపోతే ఈ పార్టీకి వీళ్ళని తీసుకపోయి అరెస్ట్ కూడా చేస్తుండే నాకు తెలిసి. ఇప్పుడు ఇక ఈ రూట్లో వెళ్తూ ఉన్నారు. మరి భగవంతుడే కాపాడాలి. ఒక పక్క కవితనే సాక్షాత్తు కవితనే చెప్తోంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని చెప్పి. ఎవరి కోసం విలీనం చేయాలనుకున్నారు? పోనీ ఈ కోసమే కదా, కవిత కోసమే కదా విలీనం చేయాలనుకుంది. కేటీఆర్ కోసమో కవిత కోసమో కేటీఆర్ సీఎం రమేషే చెప్పిండు డైరెక్ట్గా.
కవితని జైలు నుండి రిలీజ్ చేయండి, బీఆర్ఎస్ పార్టీని కావాలంటే బీజేపీలో విలీనం చేస్తామని. కానీ ఒప్పుకోలేదు పార్టీ హైకమాండ్ అంటున్నారు. మరి ఇంత చేసినా కూడా మరి కష్టకాలంలో ఎవరైనా సపోర్ట్గా ఉంటారా, లేకపోతే ఇంకా వెన్నుపోటు ఓడిచి దాంట్లో ఆద్యం పోసి ఇంకా పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టు చూసుకుంటారా? ఈ విషయం మాట్లాడేటువంటి ధైర్యం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరికి కూడా లేదు. ఆ పక్కింటి వాళ్ళతోనో ఆ పక్కన వాళ్ళతోనో ముగ్గురు చేరి గుడుగుటానిలాగా మాట్లాడుకుంటున్నారు. కానీ కేసీఆర్ ముందర ఈ విషయాలు మాట్లాడే ధైర్యం మాత్రం ఎవడు చేస్తలేడు. మీరేమంటారు ప్రజలారా? ఏ రకంగా చూస్తారు? కేటీఆర్ కవిత ఇంటి పంచాయతీని కేసీఆర్కి మనశ్శాంతి లేకుండా ఇద్దరు కలిసి, తప్పు ఎవరిదైనా ఇద్దరు కలిసి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు కదా. సో తెలంగాణ ప్రజలు ఏ రకంగా చూస్తారు దీన్ని? ఇక బీఆర్ఎస్ పార్టీ అంతేనా, అంతరించిపోయినట్టేనా? ఈ దెబ్బతో కేల్కతం దుకాణం బంద్ అయినట్టేనా? అందుకే చాలామంది సీనియర్లు అట్లీస్ట్ పార్టీ పగ్గాలు తీసుకపోయి హరీష్ రావు చేతిలో పెట్టండి అంటున్నారు. కొన్ని రోజులు కేటీఆర్ని రానియకండి, దూరం పెట్టండి పార్టీకి, హరీష్ రావు చూసుకుంటాడు. ఉద్యమంలో పార్టీ పెట్టినప్పటి నుంచి మీ వెనకాల తిరిగింది కూడా హరీష్ రావే కదా అని చెప్పి చాలామంది సలహాలు ఇస్తున్నారట. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఏ రకంగా చూస్తున్నారు? ఇంటా బయట చుట్టుముడుతున్న సమస్యలు, 10 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలు చేసి ఇది అయిపోయింది.